అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా పూలమాల అలంకరించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో అణగారిన వర్గాలైన దళితులకు కానీ గిరిజనులకు కానీ ఈవెన్ వెనుకబడిన తరగతులకు కానీ ఈ రిజర్వేషన్లు ఇచ్చిందంటేనే ఇవాళ వారి పుణ్యం మాత్రమే, అంబేద్కర్ గారి పుణ్యం మాత్రమే. ఆ అంబేద్కర్ గారిని భారతదేశంలో అత్యంత ఎక్కువగా ఇవాళ లబ్ధి పొందిన మహారాష్ట్ర, ఆయన పుట్టిన మహారాష్ట్ర కంటే కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఆయనను కీర్తించుకున్నాం. తెలంగాణలో భారతదేశంలోనే అత్యంత పెద్ద విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టాపించుకున్నది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ అదేవిధంగా ఒక సచివాలయానికి పేర్లు అనేది ఇంతవరకు ఎక్కడ ఎవరు పెట్టలే. 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాల్లో ఒకే ఒక సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నది తెలంగాణ సచివాలయం. దళిత బంధు ద్వారా 10 లక్షల రూపాయలు కుటుంబాలకు ఇచ్చి బాగు చేయాలనుకున్న అద్భుతమైన కార్యక్రమాలు మొదలుపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలోని గత ప్రభుత్వాలు. వాటికి ఇలా తూట్లు పడుస్తూ ఆ విగ్రహాన్ని ఇలా సంఖ్యలు వేశారు. ఆ విగ్రహం దగ్గరికి ఎవరిని ఓనియట్లేదు. ఎందుకు అడ్డుకుంటున్నారంటే మా యొక్క ఎమ్మెల్యేలని అంటే అంబేద్కర్ గారిని మీరు గౌరవించరు, మేము గౌరవించుకుంటుంటే మమ్మల్ని అరెస్ట్ చేద్దాం అనుకోవడం ఇవాళ ప్రభుత్వం యొక్క ప్రతీకార చర్య. కేసీఆర్ గారు చేసింది కాబట్టి మేము చేయకూడదని చెప్పేసి ఒక అర్థం లేని వాదనతో ఈ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం చేస్తుందంటే ఖచ్చితంగా దళితులందరూ ఏకమవుతారు, గిరిజనులందరూ ఏకమవుతారు. లగచర్ల ఏ విధంగా బుద్ధి చెప్పిందో, దిలావర్పూర్ లో ఏ విధంగా బుద్ధి చెప్పిందో, ఇవాళ దళిత బంధు ఆపినందుకు, వారి పైసలు ఇవ్వనందుకు, అంబేద్కర్ గారిని అవమానిస్తున్నందుకు మీకు కూడా ఖచ్చితంగా ఇక్కడ మొత్తం కూడా సమాజం మొత్తం కూడా బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.